అమ్మవారు నిజంగానే మనిషిలా వచ్చి ఒకరి భక్తిని పరీక్షించిందంటే నమ్ముతారా? అది 1955 మారుతి టాకీస్ లో రోజులు మారాయనే సినిమా బాగా ఆడుతుంది. అప్పుడు వెంకన్న అనే ఒక రిక్షావాడు సినిమా హాల్ బయట రిక్షాతో ఎవరైనా ఎక్కుతారేమో అని ఎదురు చూస్తుంటే ఒక అమ్మాయి వెంకన్న దగ్గరికి వచ్చి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడిగింది. వెంకన్న ఆనందంగా దుర్గమ్మను గుర్తు చేసుకుంటూ ఆ అమ్మాయిని రిక్షా ఎక్కించుకుని ఆలయానికి బయలుదేరాడు. ఆవిడ ఆలయం మెట్లు దగ్గర ఆపమంది. వెంకన్న రిక్షా ఆపి వెనక్కి చూసేసరికి తనక్కడ లేదు. పైకి మెట్లెక్కుతూ కనిపించింది. వెంకన్న తనని పిలిచి అమ్మా డబ్బులు ఇవ్వలేదు అని అన్నాడు. ఆవిడ తిరిగి చూసి నీ తలపాగాలో పెట్టాను చూసుకో అని అంది. వెంకన్న వెంటనే తలపాగా తీసి చూస్తే డబ్బుతో పాటు ఒక బంగారు గాజు కూడా ఉంది. మళ్ళీ తిరిగి మెట్ల వైపు చూడగానే ఆవిడ అక్కడ కనిపించలేదు. అప్పుడే వెంకన్నకు అర్థమైంది తను తీసుకెళ్లింది సాధారణ అమ్మాయిని కాదు, విజయవాడ కనకదుర్గమ్మని అని. భక్తిని పరీక్షించే అమ్మవారు నమ్మిన వారిని ఎప్పుడు విడిచిపెట్టరు. జై కనకదుర్గమ్మ. మీరు ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా విన్నారా?